హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు హోండా నుంచి అయితే ఒక మంచి కార్ అయితే తీసుకురావడం జరిగింది. చాలా బాగుంటుంది కార్. ఇది హోండా జాజ్ ఇది. సో వెహికల్ డీటెయిల్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ కార్ ఎక్కకపోయినా మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వీలైతే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. అందులో మనకి ఇన్నోవా క్రిస్టాల్ కానీ, ఎర్టిగా కానీ, స్విఫ్ట్ డిజైర్ కానీ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కానీ ఇలాంటి చాలా వెహికల్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే వీడియో చూడకుండా డైరెక్ట్ నంబర్ కాల్ చేసి ఫస్ట్ నుంచి డీటెయిల్స్ అడుగుతున్నారు. సో దానివల్ల ఓనర్స్ కూడా ఎట్లుంటుంది అంటే ఒకరిద్దరికంటే సమాధానం చెప్పగలుగుతారు, కానీ కాల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవాలంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే కొంతమంది అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాల్స్ ఆన్సర్ చేయట్లేదంట. అందుకని నాకు కమెంట్స్ వస్తున్నాయి, అందుకని పర్సనల్గా మెసేజ్ కూడా వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. వీడియో చూడండి, వీడియోలో మీకు అన్ని రకాల డీటెయిల్స్ ఉంటాయి. వెహికల్ ఎంత తిరిగింది, ఏ మోడల్ ఏంది అనేది అన్నీ ఉంటాయి, ప్రైస్ కూడా ఉంటుంది. సో మీరు అన్నీ చూసిన తర్వాతనే కాల్ చేయండి. అంత ఓపిక లేకపోతే కనుక స్కిప్ చేసేయండి, ఆ వెహికల్ గురించి మర్చిపోండి. ఎందుకంటే మీరు ఇబ్బంది పడుకుంటా ఫోన్ చేసి ఓనర్లను ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు భయ్య. అందుకనే కొంచెం ఓపికతోటి వీడియోని మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తేప్పుడు ఓనర్కి అయితే కాల్ చేయండి. సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మనకు హోండా జాజ్ అన్నమాట. 1.2 పెట్రోల్ ఇంజన్ వెహికల్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది. సో వెహికల్ యొక్క ఇంటీరియర్ చూడండి, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నది. వెల్ మెయింటైన్డ్ కార్ ఇది, సింగల్ ఓనర్ మెయింటైన్డ్. సో ఇది బ్యాక్ సైడ్ బూట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఎలాంటి రస్టింగ్స్ కానీ ఏది టచ్అప్స్ కానీ అంటే యాక్సిడెంటల్ హిస్టరీ కానీ ఏదైతే లేదు. అంటే నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా వచ్చి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ అయినాక అన్ని రకాల ఓకే అనిపిస్తేనే మీరు వెహికల్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వెహికల్ అయితే మనకి వరంగల్లో అయితే అందుబాటులో ఉన్నది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. సో వెహికల్ 77,000 కిలోమీటర్లు తిరిగింది, సింగల్ ఓనర్ మెయింటైన్డ్. ఇది రేర్ సైడ్ వ్యూ అన్నమాట, ప్యాసింజర్ సైడ్ వ్యూ, రేర్ ప్యాసింజర్ సైడ్ వ్యూ అన్నమాట. ఇది 4 పవర్ విండోస్ ఉంటాయి, 4 అలై వీల్స్ ఉంటాయి, టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ వ్యూ అన్నమాట. దీనికి 4 పవర్ విండోస్ ఉంటాయి అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి, టచ్ స్క్రీన్ ఉంటుంది, పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఇది ఆటో ట్రాన్స్మిషన్ కారు, పెట్రోల్ కారు. ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేవు. సో 2016 హోండా జాజు 1.2 CVT ఆటో ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ వెహికల్. ప్రైస్ చూసుకున్నట్లయితే 5,10,000 కోట్ చేస్తున్నారు. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు. సో 1 రూపీ ఖర్చు పెట్టేదైతే ఏం లేదు. సో నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్యూయల్ నింపుకొని తిరగడమే ఉంటుంది. సో సస్పెన్షన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎలాంటి వర్క్ అయితే లేదు. సో వీడియో చూస్తున్న వాళ్ళంతా వీడియో చూస్తున్నారు కానీ దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.